అసలు మూవీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది బ్రో. ఏంది అసలు టికెట్స్ దొరకట్లే. బయట ఎవరికైనా అడుగుదామంటే 4,000 to 5,000 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా ఈ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఎవరికైనా అడుగుదామంటే. మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేశారు మూవీ టీమ్. కాంప్లెక్స్లో వెళ్ళాలనుకుంటున్నాను, అన్నీ ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కల్కి టికెట్స్ వాటి రేట్ గురించి, అసలు టికెట్స్ ఎవరికి దొరికాయి, ఎవరికి దొరకలేదు, అసలు దొరికిన వాళ్ళ రియాక్షన్ ఏంటి, దొరకని వాళ్ళ రియాక్షన్ ఏంటి. అసలు ఇప్పుడు నేను బుక్ మై షో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుందో చూస్తే మొత్తం అయిపోయినాయి, టికెట్లు అన్నీ అయిపోయినాయి అసలు. సో సరే ఫ్రైడేకి చూస్తే ఫ్రైడే గ్రీన్ కలర్ ఉన్నాయి, ఓపెన్ చేస్తే మొత్తం సర్వర్ మొత్తం దొబ్బింది తింది బుక్ మై షో. సో చూద్దాం మన హాస్టల్ బాయ్స్ రియాక్షన్ చూద్దాం, అసలు ఎవరికి దొరికాయి ఎవరికి దొరకలేదు. ఫస్ట్ వీల్ స్టార్ట్ విత్ అవర్ వన్ అండ్ ఓన్లీ రూమ్మేట్ మిస్టర్ వినోద్ కుమార్ ఐపీఎస్. హాయ్ బ్రో. హాయ్. టికెట్ దొరికాయా నీకు? దొరకలేదు. ఏ ట్రై చేయలేదు? ఎందుకు అవసరం లేదా నీకు? 500 రూపాయలు ఉంది టికెట్. ఏ నీకు ప్రభాస్ ఫ్యాన్ కాదా నువ్వు? నేను కాదు. ఓకే, నీకు ఇంట్రెస్ట్ లేదు. దొరికాయా నీకు? దొరికాయి బ్రో. దొరికాయా? చెప్పలేదు నాకు. దొరికాయా? ఎక్కడ మల్టీప్లెక్సా సింగిలా? పీవీఆర్. ఓకే, యు ఆర్ సాటిస్ఫైడ్? రేట్ గీట్ అంతా ఓకే నీకు? హ్యాపీ? ఎప్పుడు టికెట్ ఫస్ట్ డేనా? ఓకే, one happy fan. We have a Manjubal boy here. Yeah. What about Kalki? Hi. Are you excited? Yes, of course. Since the announcement itself, we are excited. And after the trailer launch, the excitement got double. And what to say? I hope that Prabhas won't disappoint. And I'm waiting for those legends like Amitabh, Kamal, etc. Yeah. And I'm also waiting for Dulquer since I'm from Kerala. Okay, yeah, fine. Yeah. Did you like you bought tickets? No, I want to book it soon. Like I don't know whether I will get or not. I think the ticket is holding out fastly. Yes. Should book fastly. Yeah. Yeah, whenever you got the chance, you will book and you will go. Yes, of course I'm going. Yeah. So you're very excited? Yes, excitement is, yeah. Okay. So Kerala is also with us. Thank you, bro. Okay, thank you. ఆల్రెడీ టికెట్లు బుక్ చేస్తూ ఉన్నాడు, మనకు దొరికేశాడు. దొరికాయా టికెట్స్ ఏమన్నా? నో బ్రో, దొరకట్లేదా? ఇంకా ట్రై చేస్తున్నారు? పీవీఆర్ ఓపెన్ అయితే బుక్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇంకా ఓపెన్ ఇది మొత్తం సర్వర్ డౌన్ ఉంది. బుక్ మై షో ఓపెన్ అవ్వట్లే. అమెజాన్ పేలో ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లే. అది ప్రభాస్ ఎఫెక్ట్. ఏ మీకు థర్స్డే ట్రై చేస్తున్నారు, సండే వరకు కూడా ఏం దొరకట్లేదా? నేను అట్లీస్ట్ సాటర్డే సండే ట్రై చేస్తున్నా, ఇంకా పీవీఆర్ ఓపెన్ అవ్వలేదు. ముందు రోజు ఓపెన్ చేస్తా. బట్ రిమైనింగ్ అన్ని కూడా ఇంకా హౌస్ఫుల్ అయిపోయి. రేట్ ఎట్లా మీకు? ఓకేనా? 500 1000 అయినా ఓకేనా? పర్లే, ఇంకా ట్రై చూడాలని ఫిక్స్ అయిపోయాం. కెట్టే ఎంతైనా ఇంక తప్పదు కదా. ఓకే. హాయ్ బ్రో. టికెట్ దొరికాయా? లేదు బ్రో, ఇంకా క్రాషింగ్. ఫస్ట్ డే ట్రై చేస్తున్నారా? ఎప్పుడు? ఫస్ట్ డేకే దొరకట్లేదు. లేదు, బయట నిల్చోవడం పోయి కష్టం కదా. చూద్దాం. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ నిన్న మార్నింగ్ ఏమో టీటీడీ ట్రై చేసాం, నైట్ ఏమో ప్రభాస్ మూవీ టికెట్స్. రెండు దొరకలేదు, రెండు క్రాషింగ్. సో ఇప్పుడు కలికి నువ్వు తిరుపతి దేవుతో పోలిస్తున్నావు అన్నాడు ప్రభాస్ని. ఓకే, ఫ్యాన్స్కి అలాగే కదా మరి. ఓకే, సో మరి ఎలా మరి ఫ్యాన్స్ ఫస్ట్ డే చూడకపోతే ఎలా? ఫస్ట్ దొరకపోయినా ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఎప్పుడు వల్ల సండే వల్ల చూసేస్తాం. గ్యారంటీ వీకెండ్ లోపు పడిపోద్ది అంతే. ఓకే, 4 days లోనే కొట్టేయాలి 500 crores. 500 crores. Yes. మీ టార్గెట్ ఎంత? మీ ఫ్యాన్స్ టార్గెట్ ఎంత? 1000 అయితే గ్యారంటీ క్రాస్ పక్కా. ఇంకా పైన అంతా ఎంతమంది చూస్తే అంత. ట్రైలర్ అనిపించింది? సూపర్. హాలీవుడ్ రేంజ్ అనిపించిందా? గ్యారంటీగా. ఓకే, థ్యాంక్స్ బ్రో. యా, థ్యాంక్ యూ. తిరుపతి దేవుని కోరుకుంటున్నాను మీకు టికెట్ దొరకాలి. ఎలా అనిపిస్తుంది మీకు కలికి రియాక్షన్ టికెట్స్? హాయ్ సార్, నమస్తే. ఆన్లైన్లోనే బుక్ మై షో ఇవన్నీ చెక్ చేసామండి. మోస్ట్లీ ఏదో సైడ్ కూడా క్రాష్ అయిపోయిందని చెప్తున్నారు. మనం థియేటర్ దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను నేను. సింగిల్ మల్టీప్లెక్స్లు కాకుండా సింగిల్ సిల్వర్ స్క్రీన్ ఉండే థియేటర్లో 2000, 3000 అడుగుతున్నారు. నార్మల్ మల్టీప్లెక్స్లో 800 up to 1000 వరకు నడుస్తుంది. ఓకే, టీజర్ బాగుంది అంటున్నారు అందరూ. సో నేను చూశాను, యూట్యూబ్లో చూశాను. ఓకే, నాకు బాగా అనిపించింది. నాగా అశ్విన్ డైరెక్టర్. సో అతను యంగ్స్టర్, సో టాలెంటెడ్ డైరెక్టర్. సో హైప్స్ ఉన్నాయి మూవీ మీద. సో ఇండియా వైడ్ బాహుబలి, సో ప్రభాస్ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రభాస్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు కలెక్షన్? అది ఐ థింక్ బాహుబలి 1000 crores, సలార్ కూడా ఆల్మోస్ట్ నియర్ బై 1000 crores. సో ఇది కూడా నేను 1000 crores ప్లస్ వస్తుందని అనుకుంటున్నాను. మీరు ప్రభాస్ ఫ్యానా? అలా ఏం లేదు, నేను క్యాజువల్గా అన్ని అందరి సినిమాలను చూస్తుంటాను. బట్ ప్రభాస్ ఈజ్ రైట్ నౌ ట్రెండింగ్ అండ్ ఇండియా వైడ్. సో కాల్ టు పాన్ ఇండియా స్టార్. సో మన తెలుగు కూడా అవడం మనకి గర్వకారణంగా ఉంది చెప్పుకునే దానికి. సో ఆల్వేస్ ఆయన యాక్షన్ కూడా బాగుంటుంది. మిర్చి
మిర్చి చాలా బాగా నచ్చింది నాకు. మీరు మిర్చిలో ఎంత టికెట్ కొనుక్కోతారా మరి? దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. సో ఫ్యాన్స్ కాదు కాబట్టి, ఫ్యాన్స్ అయితే ఆల్మోస్ట్ ఎవరైనా 2000, 2K, 3K 100% పెడతారు. సో నేను ఫ్యాన్స్ కాదు కాబట్టి మినిమం 1000 వరకు నేను ఎక్స్పెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, 1000 అయినా మీకు ఓకే? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. Where are you from? I am from Bihar. Bihar. Yes. Do you know about any Kalki movie? I know, but I didn't watch the trailer. Trailer didn't watch? No. So not, you don't watch movies? No. I watched movie, but I have not watched this trailer. Or you Kalki 2. you only watch Bollywood? No, Bollywood, Tollywood, I have watched everything. So but you didn't get the chance? Yes, yes. Okay, watch it. Yes, I will watch it. Very amazing and fan world movie. Yes, yes, yes. Sure, sure, sure. Okay, watch it and go for the movie. Yes, yes, yes. Sure, sure. Thank you. What about you, bro? You're Telugu, right? ఎనీథింగ్ ఇస్ ఓకే. ఓకే, తెలుగే కదా మీరు. తెలుగే మాట్లాడదాం. సో ఎలా ఉంది మన కల్కి? కల్కి ట్రైలర్ చూడాలి, ఇంకా చూడలేదు. చూడలేదు. టికెట్స్ ఆలోచన లేదా? లేదు, ఇంకా చూడలేదు. చూసి వస్తాను, పోవాలి. ఓకే, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు మనోడు. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్. చూసారా కల్కి ట్రైలర్, టీజర్? చూసా. ఎలా అనిపించింది? అసలు టికెట్స్ ఇప్పుడు ట్రెండింగ్ టికెట్స్ సర్వర్లు అన్ని క్రాష్ అయ్యాయి, మరి మీ రియాక్షన్ ఏంటి? అసలు మూవీకి వెళ్ళాలంటే భయం వేస్తుంది బ్రో. ఏంది అసలు టికెట్స్ దొరకట్లే. బయట ఎవరికైనా అడుగుదామంటే 4000 to 5000 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా ఈ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఎవరికైనా అడుగుదామంటే. మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేశారు మూవీ టీం వాళ్ళంతా. కొద్దిగా సర్వర్స్ మంచిగా పెంచి టికెట్స్ అందరికి దొరికేలాగా ఉంటే బాగుంటుంది కదా. రేట్ ఓకేనా మీకు? 500 సంథింగ్ ఉంది కదా. 500 అది కూడా యూజ్ అయ్యి నార్మల్ కామన్ అంటే ఫస్ట్ డే ఎక్కువ పెట్టారు, నెక్స్ట్ డే నుంచి తగ్గించారని విన్నా. అది ఎంతవరకు? సలార్తో కంపేర్ చేస్తే ఇప్పుడు హ్యాండ్లింగ్ ఎలా ఉంది డిస్ట్రిబ్యూషన్ వాళ్ళది? మీకు సలార్ ఫేస్ చేశారు కదా. సలార్కి అయితే చాలా ఇబ్బంది. కంపేర్ టు ఇది బెస్ట్ అనిపించింది డిస్ట్రిబ్యూషన్. ఎవరో కొన్ని దొరికే, బట్ మాకైతే డిసప్పాయింటెడ్ గా దొరకలేదు. ఆన్లైన్ లో దొరకలేదు బ్రో అసలు. టికెట్స్ అయితే ఛాన్స్ లేదు అసలు బుక్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు బ్లాక్ అని మేము వెళ్ళి లైన్ లో ఒక 5 hours విషన్ ప్రైమ్ దగ్గర PVR ముందు నించుని ఒక 5 tickets తీయడమే చాలా కష్టమైంది మాకు. ఎన్ని గంటలు నిల్చున్నారు? ఒక 5 hours అయినా స్పెండ్ చేసి ఉంటాను PVR ముందు. అది కూడా వాడికి రిక్వెస్ట్ చేసి చాలా కష్టపడితే అప్పుడు ఇచ్చారు. ఎంత కష్టపడారంటే మీరు ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్ అయ్యి ఉంటారు. డెఫినెట్లీ ప్రభాస్ ఫ్యాన్ బ్రో. సినిమా ఎలా ఉంటుందో వెయిటింగ్. ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ గా? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు అనుకుంటున్నారు? సలార్ది అయితే ఆల్రెడీ క్రాస్ చేసింది టికెట్ హైక్ వల్ల. ఇంకా చూడాలి, బాహుబలి వరకు వెళ్తే కొద్దిగా హ్యాపీ. ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? బాగుంది కదా బ్రో ట్రైలర్. హాలీవుడ్ రేంజ్ ఎగ్జాక్ట్లీ హాలీవుడ్ కి ఈక్వల్ గా తీసాడు డైరెక్టర్. మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి అసలు ఆ విజువల్స్ కానీ చాలా బాగా ఇచ్చాడు. మరి మూవీ థీమ్ తన కంటెంట్ మీద ఎక్కువ, అందుకే ప్రమోషన్స్ కూడా తెలుగు స్టేట్స్ లో చేయలేదు. మెయిన్ అక్కడ ప్రభాస్ అనే ఆ పేరు ఉంటది కదా, నేమ్ ఇస్ ఎనఫ్. ప్రమోషన్స్ అవసరం లేదు. ఇంకోటి ఇది మైథాలజీని ఫ్యూచర్ కనెక్ట్ చేయడం అది ఎలా అనిపించింది? అదే బ్రో, ఇప్పుడు చాలా మంది ఇల్లిటరేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి కనెక్ట్ చేసేలాగా స్క్రీన్ ప్లే ఉంటే డెఫినెట్లీ మూవీ బాహుబలిని క్రాస్ చేస్తారనిపిస్తుంది. నార్మల్ గా మన ప్రెసెంట్ కల్చర్ ని యాడ్ చేస్తున్నాడు కదా, అది అర్థం కాకపోతే మళ్ళీ ఛాన్స్ ఎక్కడైనా అది ఒక్కటికి కానీ సక్సెస్ అయితే. ప్రభాస్ అన్న లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. బ్రో అడుగుదాం. తెలియదు బ్రో, ఏం చెప్పాలి? కదా జాతిరత్నాలు కదా. ఇప్పుడు మీరు అంటే కల్కి మూవీ కోసం అయితే ఏగర్లీ వెయిట్ చేస్తున్నాను నేను. ప్రభాస్ అన్న ఆ లుక్స్, ఆ యూనివర్స్, ఆ వరల్డ్స్ అన్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. 3 worlds ఉంది. శంబాలా, ఇంకా ఏంటి అది కాంప్లెక్స్ ఒకటి, కాశీ. కాంప్లెక్స్ లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అన్నీ ఉంటాయి. కమల్ హాసన్ లుక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటాడని. ఆ ఏజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్. ఇప్పుడు ఇండియన్ 2 ట్రైలర్ చూసాను, పిచ్చెక్కేసింది నాకైతే. ఓకే, థ్యాంక్స్ బ్రో. ఇది మా హాస్టల్ బాయ్స్ రియాక్షన్స్ టికెట్స్ మీద. అందరు చెప్పేది అయితే సర్వర్లు బాగాలేదు, సర్వర్ మెయింటెనెన్స్ బాగుంటే బాగుండు, అలాగే ఇంకా మళ్ళీ ఓల్డెన్ డేస్ లాగా క్యూలో నిలబడాల్సి వస్తుంది అని అందరి ఫీలింగ్. నా ఫీలింగ్ కూడా అదే. ఇంకా నా సంగతి అంటే నాకే దొరికింది సింగిల్ థియేటర్ కూకుల్లో. మార్నింగే దొరికింది. సో నాకైతే బిచ్చగా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. సో మీ అందరికీ ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కల్కి అని కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్లో ఇద్దరికి నేను టికెట్స్ పంపిస్తాను, టికెట్స్ తీసి పంపిస్తాను. మీకు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ తీసి పంపిస్తాను. సో కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది ఎప్పుడు వరకు ఎండ్ డేట్ అంటే 27th నైట్ వరకు ఎండ్ అయిపోతుంది, 12 వరకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share the video. Thank you for watching this video.